నమస్తే, నేను మధు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండు చోట్ల ఘన విజయం సాధించింది. అయితే ఆ రెండు ప్లేస్లేవి ఎందుకంత ఘన విజయం సాధించింది, మరి అక్కడ అంత క్రెడిట్ దక్కడానికి గల కారణం ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 2 చోట్ల మాత్రమే భారీ మెజార్టీ సాధించింది. ఏంటి సార్ ఆ ప్లేస్ అంత ప్రత్యేకత ఏముంది, అవి ఎంత ఘన విజయం సాధించడానికి? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కనుక చూస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎవరి దగ్గర బలంగా ఉంది, ఏ ప్రాంతంలో బలంగా ఉంది, ఎందుకు బలంగా ఉంది అక్కడ అనే దాని మీద క్లారిటీ వస్తుంది. సహజంగా ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ అని అంటే తెలంగాణ పార్టీ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ తెలంగాణ అనుకుంటారు. అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీయే తెలంగాణనే కల్వకుంట్ల ఫ్యామిలీ అన్నట్టుగా చెప్పుకున్నారు ఇప్పటి వరకు. ఇది తప్పు అనేది ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోటి ప్రూవ్ అయిపోయింది. అయితే 2 ప్రాంతాల్లో మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీని ఆదరించారు. ఈ 2 చోట్ల ఏంటి, మెదక్ అండ్ రంగారెడ్డి. మెదక్ అండ్ రంగారెడ్డి. ఇక్కడ మెదక్లు అంటే సరే హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారికి కొంత క్లీన్ చిట్ ఉంది, ఆయన మీద కొంచెం ఎఫెక్షన్ ఉంది ఓటర్స్కి, తర్వాత అందరి వాడనేటువంటి పేరు ఉంది ఆయనకి, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రజల్లో సంపాదించుకున్నారు. సరే కవిత గారు చెప్తున్నట్టు ఆయన మీద ఫామ్ హౌస్ ఆరోపణలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఆరోపణలు ఉంటాయి, అవినీతి ఆరోపణలు దాంట్లో ప్రధానంగా కూడా ఉంటాయి. బట్ హరీష్ రావు గారి మీద కూడా ఉన్నాయి ఆ విధంగా. అయితే ఆరోపణలను పక్కన పెట్టి కనుక హరీష్ రావు గారిని యాజ్ ఏ పొలిటీషియన్గా చూసినప్పుడు అతను ప్రజల మనిషి అనేటువంటి పేరు అయితే ఉంది. అంటే మెజారిటీ నేను చెప్తున్నాను, 100% కాబట్టి మెజారిటీ ప్రజలు అతను ప్రజల మనిషి, ఎవరు పోయి అడిగినా కానీ ఆయన నేనున్నాను అనేటువంటి ఒక హామీ ఇస్తారు, కాబట్టి అతను ప్రజల మనిషిగా ఉంటారు అనేటువంటిది ఒకటి ఉంది. అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో మెదక్లో అనుకున్నటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అక్కడ మెదక్లో ఒకవేళ అంటే పూర్తి తెలంగాణ వాళ్ళు కాకుండా అక్కడ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మెదక్లో సంగారెడ్డిలో కానీ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పాకెట్స్లో ఉన్నారు మెదక్ జిల్లాలో. ఇక రంగారెడ్డికి వచ్చేటప్పటికి రంగారెడ్డిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించింది. మెదక్ రంగారెడ్డి ఈ 2 జిల్లాల్లోనే అనుకూలమైన ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇంకెక్కడ రాలా, రెస్ట్ ఆఫ్ తెలంగాణలో ఎక్కడ రాలా. ఉత్తర తెలంగాణ తీసుకున్నా, దక్షిణ తెలంగాణ తీసుకున్నా ఎక్కడ కూడా అనుకున్నటువంటి ఫలితాలు ఆ పార్టీకి దక్కలేదు. మెదక్ అంటే హరీష్ రావు ఉన్నారు, మరి రంగారెడ్డి సార్? రంగారెడ్డి ఏమైంది, ఇక్కడ అంతా సెటిలర్స్ మీద ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో ఉంటారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉండేది ఎవరంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. మీకు గత 2023 ఎన్నికల సందర్భంగా కూడా అదే పరిస్థితి. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఒక ఎంపీ గెలుచుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు? ఇది తెలంగాణ సమాజం గమనించాలి, మనం కాదు, తెలంగాణ సమాజం గమనించాలి. ఎందుకు ఉంది? ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఆదరిస్తున్నారు? ఇప్పుడు రెస్ట్ ఆఫ్ తెలంగాణ మొత్తం తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీని ఆల్మోస్ట్ కర్రు కాసి వాత పెట్టింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బలంగా ఉంది ఎక్కడంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్స్ దగ్గరే. మరి ఎందుకు ఉంది అంటే ఆంధ్రోళ్ళు అంటూ వ్యతిరేకిస్తూ పైకేమో ప్రచారం చేస్తూ నువ్వు ఆంధ్ర వాళ్ళతో కలిసి నువ్వు పనిచేసావు, కాంట్రాక్టులు చేసావు, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళతోటి పాలు పంచుకొని చేసావు, అలాగే వాళ్ళతోటి కలిసి రాజకీయాలు చేస్తూ ఉన్నావు ఇప్పటికి కూడా. అందుకే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక్కడ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఎవరుంటారు? పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వీళ్ళే ఉంటారు ఎక్కువగా. ఎంప్లాయీస్ ఆల్రెడీ ఇడిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఉంటారు. ఉండేది ఎవరు? పక్కా వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఆంధ్ర మూలం ఉన్నటువంటి ఎక్కువ మంది. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యాపారాలు చేసుకునే వాతావరణం కావాలి. అది ఎవరు కల్పించారు? బీఆర్ఎస్ పార్టీ కల్పించింది, కల్వకుంట్ల ఫ్యామిలీ కల్పించింది. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం, లేదా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం టాప్ 20 కంపెనీస్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
వాళ్ళతో భాగస్వాములు వ్యాపారాలు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ టాప్ 20 కంపెనీస్లో ఎవరంటే ఎక్కువ భాగం ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ కంపెనీలే ఉంటాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, నిర్మాణ సంస్థలు కానీ, ఇవన్నీ కూడా. అలాగే మీకు ఇవి ఫార్మా కంపెనీలు కూడా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు 80% ఉంటాయి. ఫార్మా రియల్ ఎస్టేట్ వీటిలో ఎక్కువ ఉంటారు ఆంధ్ర మూలంలో ఉన్నటువంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా. మరి వీటిలో తర్వాత విద్యారంగంలో ఎవరున్నారు? నారాయణ, శ్రీ చైతన్య, ఇది ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళే కదా. మరి ఫ్రాంచైజ్ తీసుకుంది ఎవరు? ఫ్రాంచైజ్ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకుని నడుపుతున్నారు కదా. అంటే విద్యారంగం, వైద్య రంగం కూడా అంతే. విద్య, వైద్యం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, సో ఫార్మా, ఈ కీలకమైనటువంటి అన్నిటిలో ఆంధ్ర మూలంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సినిమా రంగం, నువ్వు ఏ రంగం తీసుకో, ఆంధ్ర మూలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళతోటి కలిసి మీరు వ్యాపారాలు చేసుకున్నారు, కలిసిమెలిసి ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందుకే మీరు సినిమా రంగం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమా పెద్దలు వెళ్ళాల, కనీసం ఆయన అభినందించడానికి కూడా వెళ్ళాల. ఇదే విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను నేను, మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమా పెద్దలు ఎవరు వచ్చి నన్ను కనీసం విషెస్ కూడా చెప్పలేదు అని. అంటే ఎంత పనవేసుకుపోతుంది కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వీళ్ళు ఎంత పెనవేసుకుపోయింది బంధం అనే దానికి ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళు పై లేయర్లో ఉండేటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళని అనుసరించి కింద వాళ్ళు కూడా వెళ్తారు. సాధారణంగా ఉద్యోగులు ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. ఒకవేళ ఉన్నా కానీ ఇక్కడికి యాక్టివ్గా వచ్చి ఓటేయరు వాళ్ళు. ఎంప్లాయీస్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఓటు కూడా వేయరు, చాలా వరకు వేయరు, ఏదో కొంతమంది వేస్తే వేస్తారేమో. బట్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ? ఆంధ్ర మూలం ఉన్నటువంటి వాళ్ళు, పై లేయర్లో బాగా స్ట్రాంగ్గా ఉండి ఇక్కడ ఆస్తులు బాగా ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో టైఅప్ అయిపోయారు. కారణం ఏంది? సెంటిమెంట్. అక్కడి నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకుంటూ బాగా సంపాదించేస్తారు కల్వకుంట్ల ఫ్యామిలీ అనేటువంటి ఆరోపణ చాలా కాలంగా వినిపిస్తుంది. అది నిజమని చెప్పి ఎవరు చెప్పారు? కవిత గారు చెప్పారు కదా. తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఏం చేశారు, తెలంగాణ ఉద్యమం తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, మొత్తం నా దగ్గర చిట్టా ఉంది, నేను ఎంక్వైరీ చేస్తాను, నేను కనుక సీఎం అయితే అని చెప్పి ఆవిడ అన్నారు కదా. సో కాబట్టి రంగారెడ్డి కానీ మీదకి కానీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటానికి, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ను సంపాదించుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్ర మూలం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వీళ్ళు ఎవరైతే గుప్పడి మంది ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, తెలంగాణని దోచుకున్నారని చెప్పి అంటున్నారో ఆ గుప్పడి మందితో టైఅప్ అయ్యారు వీళ్ళు 2014 నుంచి. లేదా 2014 ఉద్యమం సమయంలో కానీ, 2014 తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కానీ, 2023 వరకు ఆ గుప్పడి మందితోటి టైఅప్ అయిపోయి వీళ్ళు ఉన్నారు, రాజకీయాలు నడుపుతున్నారు. అందుకే ఆ గుప్పడి మందే మిగతా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలిచారు. ఆ కారణం చేత 2023 ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఎమ్మెల్యేలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో అనుకూలమైనటువంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్లే. ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీయా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి పార్టీ అనేది ఇప్పుడు ఆలోచించాలి. తెలంగాణ ప్రజల్ని ఇక్కడ అది తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. తెలంగాణ సమాజంలో ఉండేటువంటి కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణ కోసం ఉన్నటువంటి పార్టీ అది అని చెప్పి భావిస్తున్నారు ఇప్పటికీ కూడా. కానీ వాస్తవం అది కాదు అని చెప్పి ఈ మున్సిపల్ ఫలితాల ద్వారా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచించాలి. మిగతా ప్రాంతాల్లో తెలంగాణ సమాజం తిరస్కరించినటువంటి పార్టీగా మిగిలిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో బలంగా ఉందని అంటే ఆ పార్టీ తెలంగాణ కోసం ఉన్నటువంటి పార్టీ, ఆంధ్ర మూలాల కోసం వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అనేది ఇప్పుడు ఒక క్లారిటీ రావాలి తెలంగాణ సమాజం. సో ఏదేమైనా సరే ఈ మున్సిపల్ ఎన్నికల్లో రంగారెడ్డి మెదక్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి కారణం మాత్రం ఆంధ్ర మూలాలనే తెలుస్తుంది. మరి దీన్ని బట్టే ప్రజలే అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీనా లేకపోతే ఆంధ్ర మూలాలు ఉన్న పార్టీయా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.